ఈ వీడియోలో మనం ఇరువైపులా చరరాశి కలిగిన సామాన్య సమీకరణాన్ని ఎలా సాధించాలో ఒక ఉదాహరణ సహాయంతో చూద్దాం. మనకిచ్చిన ఉదాహరణ ఏంటంటే 20 - 7x = 6 × x - 1ను సాధించండి. ఇది ఎలానో ఇప్పుడు చూద్దాం. సాధన మనకిచ్చిన సమీకరణాన్ని రాసుకుందాం. ముందుగా 20 - 7x = 6 × x - 1. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కుడివైపున బ్రాకెట్స్ ఉన్నాయి. వాటినే మనం తెలుగులో కుండలీకరణాలు అంటారు. ఇప్పుడు వీటిని మనము తొలగించాలి. ఇప్పుడు కుడివైపున ఏమవుతుంది? 6 × x 6 × x ఏమవుతుంది? 6x మైనస్ 6 × 1 ఏమవుతుంది? 6 అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా మారుతుంది? 20 - 7x = 6x - 6. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే సజాతీ పదాలన్నింటినీ ఒకవైపుకు తీసుకొని వస్తాం. అంటే చరరాశులున్న పదాలన్నింటినీ ఒకవైపు, స్థిర సంఖ్యలన్నింటినీ ఒకవైపు తీసుకొని వస్తాం. దీనిని మనం ఏమంటాము అంటే ట్రాన్స్పోజ్ అని అంటారు. దీన్నే తెలుగులో పక్షాంతరం చెందించడం అని అంటారు. ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తాము అంటే 6x ఉంది కదా కుడివైపు, ఇది మనము ఎడమ వైపుకు తీసుకొని వస్తాము. అలానే ఎడమవైపు 20 ఉంది కదా, దానిని మనం కుడివైపుకు పక్షాంతరం చెందిస్తాం. ఇలా పక్షాంతరం చెందించిన తర్వాత సమీకరణం ఎలా మారుతుందో చూడండి. -7x - 6x = -6 - 20. ఇప్పుడు వీటిని మనము కలుపుదాం. -7x - 6x ఏమవుతుంది? -13x అవుతుంది. అలానే -6 - 20 ఏమవుతుంది? -26 అనేది అవుతుంది. ఇప్పుడు మనము x విలువను కనుగొనడానికి -13ను కుడివైపుకు పక్షాంతరం చెందిద్దాం. అంటే ఇక్కడ -13 అనేది xని గుణిస్తుంది, కుడివైపు వెళ్తే ఏమవుతుంది? భాగిస్తుంది. ఇప్పుడు ఇది ఎలా మారుతుంది? x = -26 - -13. ఇప్పుడు ఇక్కడ మైనస్ కొట్టుకొని పోయి 13 1ల 13 2ల అంటే x విలువ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అయితే మనకు వచ్చిన x విలువ అనేది సరైనదా కాదా అనేది మనం తెలుసుకోవడానికి ఏం చేస్తాము అంటే మనకిచ్చిన సమీకరణంలో x విలువను ప్రతిక్షేపిస్తాం. దీనినే మనం సరిచూచుట అంటాం. ఈ సరిచూడడం కోసం మనకిచ్చిన సమీకరణాన్ని ముందుగా రాసుకోవాలి. ఆ ఇచ్చిన సమీకరణంలో మనకు ఒక x విలువ వచ్చింది కదా, ఆ x విలువను ప్రతిక్షేపించాలి. ఇప్పుడు చూడండి, ఈ సమీకరణంలో మనం x విలువను ప్రతిక్షేపిద్దాం. 20 - 7 × 2 = 6 × 2 - 6. 20 - 7 × 2 ఎంత? 14. అలానే = 6 × 2 ఎంత? 12. ఇప్పుడు ఈ సమీకరణం ఇలా మారుతుంది. 20 - 14 ఎంత? 6. అలానే 12 - 6 ఎంత? 6. ఇక్కడ చూడండి, మనకు సమీకరణానికి ఎడమవైపు కుడివైపు ఒకే విలువ వచ్చింది. అంటే రెండు సమానమయ్యాయి. అంటే మనకు వచ్చిన x విలువ అనేది సరైనది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఇరువైపులా చరరాశి ఉన్న సామాన్య సమీకరణాన్ని ఎలా సాధించాలో నేర్చుకున్నాము.